హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఉగాది పండుగ రోజు బ్లాగ్ అండి. అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో బిలేటెడ్గా పండుగ అయిపోయి 2 days అయిపోతుంది కదా. సో అది మనందరి లైఫ్లో కొత్త కొత్త ఆనందాలు, సంతోషాలు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా అని కష్టాలు బాధలు రావా అంటే కామన్ లైఫ్ అన్నాక కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కాకపోతే కొత్త ఆనందాలు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదండి. ఇంకా ఉగాది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. ఇవాళ వాకిట్లో వేసిన ముగ్గు అనమాట. చాలా రోజుల తర్వాత తెల్లగా వచ్చింది. రోజు వేస్తున్నాను కానీ అంత తెల్లగా రావట్లేదు అనమాట. అంటే చాక్పీస్తో వేస్తాం కదా, అందులో నల్లబండలు గ్రానైట్ తెల్లగా రావట్లే, అది కొంచెం లైట్గా వస్తుంది. ఇవాళ మాత్రం మంచిగా వచ్చిందనమాట. సో అది ఇంకా ఉగాది మేము పూజ అట్లయితే చెయ్యమండి. పండుగ అయితే మామూలుగా వండుకొని తింటాం కానీ పూజ అట్లుగా అయితే చెయ్యమన్నమాట. వెనకటి నుంచి కూడా మా అత్తయ్య వాళ్ళు ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళు ఉగాది పండుగకి ఏదో రీజన్ ఉందంట. సో అందుకని చెప్పేసి వెనకటి నుంచి కూడా మా వాళ్ళు ఉగాది పండుగ అయితే సెలబ్రేట్ చేసుకోము మేము, కానీ వండుకొని మాత్రం తింటాము. సో అలా ఉగాది రోజు మా డే ఎలా గడిచింది అనేది ఇవాళ అయితే మీకు షేర్ చేస్తున్నాను. బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. అబ్బా నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంకక్కడ మార్నింగ్ అయితే పప్పు కడిగాను అనమాట. అంటే ఇంకా గారెలు అవి వండుకుంటాం కదా. సో ఇంకా అలా పప్పు కడిగాను. ఇంకా పిల్లలు కూడా కిందకి పైకి తిరుగుతూ అలా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేనేమో గారెల్లోకి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి ఉంటాయి కదా, అల్లము అవైతే కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా గారెల పిండి అయితే మిక్సీలోనే వేసేస్తున్నాను అనమాట. ఇంకా మా పెద్దోడికి చెప్పాను కిందకి వెళ్ళి కొంచెం పుదీనా కట్ చేసుకురమ్మా అంటే వాడు కొంచెం బౌల్లోకి అలా పుదీనా అయితే కట్ చేసుకొని వచ్చాడు. ఇవాళ ఏంటోనండి అస్సలు బాగాలేదనమాట. అంటే కొంచెం పొద్దున్నే అప్పటి వరకు బాగానే ఉంది. సడన్గా కిచెన్లోకి వచ్చానా, ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేస్తూ ఉంటే కళ్ళు తిరిగినట్లు అనిపించి చాలా నీరసంగా అనిపించింది అనమాట. అసలు సడన్గా కళ్ళు తిరిగిపోయాయి. ఇంకా అలా కొంచెం వాటర్ అయితే తాగాను. అయినా కూడా కొంచెం వెళ్ళి కూర్చుందాము అని చెప్పేసేసి ఇంకా అలా వచ్చి చాలా అంటే చాలా నీరసంగా అనిపించింది పొద్దున్నే. అప్పటి వరకు బాగానే ఉన్నాను అనమాట. ఇంకా కానీ ఆ కిచెన్లోకి రాగానే ఎందుకో సడన్ గా అలా అయిపోయింది. ఇంకాసేపు వచ్చి కూర్చోవడము, అటు పడుకోవడం ఇటు పడుకోవడం అలా అయితే చేశాను. మా వారైతే డ్యూటీకి వెళ్ళారనమాట, ఇంకా రాలేదు, వస్తారు ఇప్పుడు. ఇంకా అలా జరిగిందనమాట ఈరోజైతే. అండ్ ఇదిగోండి మొన్న ఒక బెడ్‌షీట్ చూయించాను అంటే 2 బెడ్‌షీట్స్ చూయించాను కదా. ఒకటి వేసి చూయించాను. ఇంకొకటి ఇదిగోండి ఇదనమాట. బ్లూ కలర్‌కి మనకు అలా క్రీమ్ కలర్, వైట్ కలర్ అలా సర్కిల్స్‌గా అయితే వస్తాయి. సో ఇది ఇంకొక బెడ్‌షీట్. సో అంటే ఒకటి వేసి చూయించాను కదా, ఇంకొకటి చూపించలేదు కదా, అందుకని అలా చూయించాననమాట. ఇంకా అలా కాసేపు రెస్ట్ తీసుకున్నాను. అందులోనూ ఈరోజు హాలిడే పండగ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. బాలేదని పడుకుంటే బాగుండదు. అంటే చెస్ట్ కింద కూడా కొంచెం పెయిన్ లాగా వచ్చిందండి. అంటే మేబీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏమో అనుకున్నాను. ఇంకా అంటే నాకెప్పుడు రాలేదు అలాగా. నిన్న ఈవినింగ్ ఏంటంటే ఇవి ఉంటాయి కదా, పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాలలో కొంచెము ఉల్లిపాయలు టమాటాలు అలా వేసుకొని మసాలా పప్పులాగా చేసుకుంటాం కదా, అవి చెయ్యి, వర్షం పడుతుంది అనమాట నిన్న. ఆ టైంలో ఇంకా అవి చెయ్యి అనేసి మా వారు గోల్ చేస్తున్నారని అవి చేశాను. ఇంకా అవి తినేసరికి ఏమో కానీ మేబీ ఇక పొద్దున్నే అలా అనిపించింది. ఇంకా అంటే నాకు ఎప్పుడు అలా పెయిన్ రాలేదనమాట. మనకి ఇంకా తెలీదు గ్యాస్ వచ్చినా కూడా ఎట్లా ఉంటది ఏంటి అని చెప్పేసి. కానీ అక్కడ వస్తే అదే అనేసి అంటూ ఉంటారు కదా. సో ఇంకా అలాగ అప్పుడే వచ్చారు మా వారు. ఇంకా మా వారికి చెప్తే నిన్న పాపం తనకు కొంచెం బాగాలేదనమాట. తనకు కొంచెం నీరసంగా అనిపించింది నిన్న. అంటే తను పాపం నైట్ డ్యూటీస్ కదా, కొంచెం నిద్ర సరిగా లేకపోవడం అలాగా తనకు నిన్న కొంచెం అలా అనిపించింది. నిన్న నాకు బాగోలేకపోతే అట్లనే ఎగిరావు కదా, ఈ రోజు నువ్వేంది నీరస పడిపోయావు అనేసి తను ఇంక ఎక్కిరిస్తున్నారు అనమాట అక్కడ. సో ఇంకా అలాగా ఫైనల్గా ఇంకా అదే హాలిడే కదా, ఇంకా పిల్లలకి మరి ఏదో ఒకటి చేసి పెట్టాలి చక్కగా వాళ్ళకు కూడా. పండగ పూట ఎందుకు ఇలా ఈ రోజే అయిందో నాకైతే అర్థం కాలేదు. కనీసం పిల్లలు స్కూల్కి వెళ్ళిన రోజు అయినా అంటే మొత్తం కూడా పడుకునే ఛాన్స్ అయితే ఉండేది. ఇంకా ఈ రోజు ఉంటారు కాబట్టి నాన్ వెజ్ అది తెచ్చుకుంటాము, చక్కగా వండుకోవాలి. ఇంకా అలానే ఎలాగోలా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ కాసేపు కూర్చుంటూ ఫైనల్గా వాళ్ళకైతే మంచిగానే చేసి పెట్టనులేండి. సో ఇంక ఇక్కడైతే
గారెపిండి ఇంకా మిక్సీ వేసేసాననమాట. ఇంకా ఉల్లిపాయ ఇవి అల్లము, పచ్చిమిర్చి అవి వేసాను. అండ్ ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసాననమాట ఇక్కడైతే. అండ్ దీన్ని కాసేపు అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి, మామూలుగా మనం మిక్సీలో వేసాం కదా! గట్టిగా వస్తాయి కదా! ఇలా ఫ్రిడ్జ్‌లో కాసేపు పెట్టేస్తే మిక్సీలో వేసినా కూడా మనకి గట్టిగా అయితే రావనమాట. మెత్తగా బావుంటాయి. లేదంటే గనక పిండిని బాగా బీట్ చేసి, అంటే మనం బొండాలకి బీట్ చేస్తాం కదా! అలా కొంచెం బాగా బీట్ చేసి కొంచెం పిండి ముద్ద తీసుకొని వాటర్‌లో వేస్తే అది పైకి తేలిందనుకోండి, అప్పుడు మనకి గారెల పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు అనమాట. అలా కూడా మెత్తగా వస్తాయి. ఇంకా అలా చేయక కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాంలే, ఎటు ఉగాది పచ్చడి చేయాలి ఆలోపు ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాంలే అనేసి ఇంకా అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా మా వారు మామిడికాయ ఇవి తీసుకొచ్చారనమాట. ఇంకా అదైతే కట్ చేసి మా వారేమో ఇంకా వేప పూత వల్లమని చెప్తే ఇంకా అక్కడ కూర్చొని తను వేప పూత అయితే తీస్తూ ఉన్నారు. అంటే అంత చేస్తామండి, పూజ ఒక్కటే చేయమనమాట. ఉగాది పచ్చడి తింటాము. అలాగే ఇంకా నాన్ వెజ్ వండుకుంటాము. మా సైడ్ మేము ఉగాదికి నాన్ వెజ్ వండుకుంటాము. అంటే కొంతమంది పూజలు అవి చేస్తారు కాబట్టి నాన్ వెజ్ తినరనమాట. మేబీ అనుకుంటున్నాను నేను. బట్ మా సైడ్ మాత్రం ఖచ్చితంగా ఉగాది రోజు మార్నింగ్ పూజ చేసేసుకొని ఉగాది పచ్చడి తిన్న తర్వాత ఆఫ్టర్‌నూన్‌కి ఆ టైంలో ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే తింటామనమాట. సో, అలాగా ఇంకా ఈరోజు మా ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇంకా ఉగాది పచ్చడి గూడా చేసేసాను. అలా చింతపండు ఇంకా ఆహ్, తెలిసిందే గదా! షడ్‌రుచులు అంటే మనకి తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. సో, ఇంక అలా అన్నీ వేసేసాను. ఎక్స్‌ట్రాగా ఒక బనానా వేసాననమాట. బనానా ఉంది. అండ్ పిల్లలు కొంచెం బనానా తగిలితే అక్కడక్కడ స్వీట్‌గా ఉంటది కదా! అని చెప్పేసేసి ఇంక అలా ఒక బనానా అయితే వేసాను. అంతే, ఇంకంతకు మించి మేమైతే ఎక్కువ ఏం వెయ్యమనమాట. మామూలుగా అయితే బనానా కూడా వెయ్యను. కాకపోతే ఒకటుందిలే అని చెప్పేసి ఇంక అలా వేసాననమాట. సో, అది ఇంక అలా ఉగాది పచ్చడి చేసేసుకొని ఇంకా అందరం గూడా కొంచెం తినేస్తూ ఉన్నాము. ఇంకా అత్తయ్య వాళ్ళకి కొంచెం వేసిచ్చాననమాట బౌల్‌లో అయితే. బెల్లం పౌడర్ వేసేసరికి కలర్ ఇంకా బాగా వచ్చిందండి. బావుందనమాట. నాకు ఆ కలర్ బా నచ్చింది. అండ్ ఇక్కడ మా పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో అనుకున్నా. మా చిన్నోడికి అంతగా నచ్చలేదు గానీ, పెద్దోడు మాత్రం మంచిగానే తిన్నాడనమాట. వీడు గూడా ఏంటంటే ముక్కలు తినకుండా మామూలుగా పులుసుంటది కదా! అదైతే తాగాడనమాట చిన్నోడు కూడా. పెద్దోడు మాత్రం బానే తిన్నాడు. అంటే ఇంక పిల్లల కోసం కొంచెం స్వీట్, పులుపు అవి కొంచెం కరెక్ట్‌గా సరిపోయాయి. బావుందనమాట టేస్ట్. యాక్చువల్లీ మాకైతే సరిపోలేదది. సో, అదనమాట. ఇంకలా మంచిగా ఉగాది పచ్చడైతే తినేసాము. అండ్ ఆ తర్వాత పచ్చడి తిన్న తర్వాత ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్స్ అయితే చేస్తూ ఉన్నాననమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఈరోజు చికెన్ కర్రీ, అలాగే ఇంకా గారెలు. సో, మరి మీ సైడు ఇలా నాన్ వెజ్ తింటారా అండి? అంటే నాకైతే తెలీదు. మేబీ కొన్ని కొన్ని ఏరియాస్‌లో తినొచ్చు. కొన్ని కొన్ని ఏరియాస్‌లో తినకపోవచ్చు. సో, అలా మా సైడ్ గుంటూరు సైడ్ అండ్ మాదొచ్చేసి మంగళగిరి దగ్గర కదా! సో, ఆల్మోస్ట్ అందరూ తింటారు. బట్ అంటే కొంతమంది తినకపోవచ్చు కదా! సో, అలా మీ దగ్గర తింటారా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అంటే ఏం లేదు, ఒక్కొక్కళ్ళ ట్రెడిషన్ ఒక్కొక్కలా ఉంటది. జస్ట్ ఎక్కడ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే, అంతకు మించి ఏం లేదు. సో, అలా మీకు చెప్పాలి అనిపిస్తే గనుక నాతో అయితే షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్‌లో. సో, ఇంకిక్కడైతే 2 కూడా ప్యారలెల్‌గా చేసేస్తూ ఉన్నాను. అండ్ చికెన్ కర్రీ అయితే కుక్కర్‌లో చేసేస్తున్నాననమాట. ఈరోజేంటంటే కొంచెం గారెలో కదా గ్రేవీ వచ్చేలాగా ఉల్లిపాయ, టమాటా అవి పేస్ట్ లాగా చేసేసి వేసేసాననమాట. అలా అయితే కొంచెం గ్రేవీ మనకి బా వస్తుంది కదా! అందుకని చెప్పేసేసి ఇంకా ఆ తర్వాత మామూలుగా చికెన్ వేసేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా వేసేసాను. అండ్ చికెన్ కొంచెం కాసేపు అలా కుక్ అయిన తర్వాత ధనియాల పొడి, కొంచెం కసూరి మేతి ఫ్లేవర్ బావుంటుందండి. అందుకని చెప్పేసి ఈ మధ్య నాన్ వెజ్ కర్రీస్‌లో కసూరి మేతి వేస్తున్నాననమాట. సో, ఇంకా అలా కసూరి మేతి వేసేసి కొంచెం వాటర్ వేసేసి జస్ట్ అలా ఒక 2 విజిల్స్ పెట్టేస్తే చాలు. మనకి ఇంకా మంచిగా చికెన్ కర్రీ అవుతదనమాట. లాస్ట్‌లో ఇంకా గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈలోపు ఇక్కడ గారెలు గూడా వేసేసాననమాట. చక్కగా గారెలు గూడా అయిపోయాయి. చాలా మెత్తగాను బాగొచ్చాయనమాట. సో, అది ఇంకిక్కడ చికెన్ కర్రీ గూడా ఇదిగోండి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత, అంటే ఒక విజిల్ వచ్చింది. సెకండ్ విజిల్ రాబోతుంది అనుకున్న టైంలో ఇంక ఆఫ్ చేసేస్తాను. సో, ఇంక ఫైనల్‌గా కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అయితే వేసేసాను. అంతే, ఇంక బ్రేక్‌ఫాస్ట్‌లోకి వేడి వేడిగా గారెలు, చికెన్ కర్రీ. మా వాడు పొద్దుటి నుంచి ఒక్కటే తిరణాల, "అయ్యిందా? ఇంకెంతసేపు చేస్తావు? అయ్యిందా? ఇంకెంతసేపు చేస్తావు?" మా చిన్నోడు తినేది లేదు, పెట్టేది లేదండి. తినాలని ఆత్రం ఎక్కువనమాట. ఇంకా అలా నా చుట్టూనే తిరుగుతా ఉన్నాడు. "అయిందా? ఇంకెంతసేపు చేస్తావు?" అని చెప్పేసేసి.
ఉగాది పచ్చడి పెడుతున్నా గూడా, ఉగాది పచ్చడి నేను మధ్యాహ్నం తింటాను అన్నం తినేటప్పుడు. ఇప్పుడు నాకు గారెలు, చికెనే పెట్టు అని చెప్పేసి గోలనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇది తిను నేను అందులో గారెలు వేస్తాను అనేసి ఎలాగోలా ఇంకా ఉగాది పచ్చడయితే పెట్టేసాను. ఇంకా తర్వాత ఇక్కడ వాళ్ళకైతే పెట్టేసి ఇచ్చాననమాట. ఆళ్ళ ప్లేట్స్‌లో. ఇంకా చక్కగా అలా టీవీ టీవీ చూస్తూ తింటూ ఉన్నారు. అండ్ ఇక్కడ మా వారికి కూడా ఇచ్చేస్తున్నాను. అండ్ ఇదిగోండి గారెలు కూడా చూడండి చక్కగా బాగొచ్చాయన్నమాట. అండ్ ఇంకొక టిప్ కూడా చెప్తాను. ఒక్కొక్కసారి మనం మిక్సీలో ఇలా వేసినప్పుడు కొంచెం ఏంటంటే అనుకోకుండా జారుడయిపోతూ ఉంటుంది కదా! సో, అలాంటి టైంలో కొంచెం గోధుమ పిండి అలా కలుపుకున్నామనుకోండి ఈ రోజంతా గూడా అసలు బాగొస్తాయన్నమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదోలాగా ఉందండి. అసలా అంటే లేచిన తర్వాత కొంచెం సేపు బానే ఉన్నాను. ఎప్పుడైతే కిచెన్‌లోకొచ్చానో వంట స్టార్ట్ చేద్దాము అని జెప్పేసేసి, ఇంక అప్పటి నుంచి గూడా కళ్ళు తిరగడము అండ్ ఏంటో ఇక్కడ పెయిన్‌లాగా రావడము. సో, అట్లా అనిపిచ్చిందనమాట. కాసేపయితే అసలు నుంచోలేకపోయాను. అలా వెళ్ళేసి కూర్చున్నాననమాట. సో, ఎందుకో తెలీదు. ఎప్పుడైనా ఒకసారి మార్నింగ్ టైము కళ్ళు తిరగడం అలాంటివి జరుగుతాయి గానీ, ఇక్కడ పెయిన్ రావడం అట్లయితే ఎప్పుడు జరగలేదనమాట. సో, ఇంకా పండగ పూట గదా! మరీ ఏం చేయకుండా ఉంటే బావుండదాయ. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా! సో, అలాగా ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అన్నీ చేసి పెట్టేసి, ఇంకా తర్వాత పడుకున్నాననమాట. జస్ట్ ఇప్పుడే లేచాను. ఫేస్ చూడండి అంతా కూడా ఎట్లా ఉందో బాగా నిద్రపోతే ఎలా ఉందో అలాగా. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి గూడా చికెన్ అయితే ఉంది. పాపం మా వారు మటన్ అయితే చేయమన్నారనమాట. కానీ ఇంకా చేయలేక నైట్‌కి చేస్తానులే అనేసి చెప్పాననమాట. సో, మార్నింగ్ చికెనే ఉంటే ఇంక అలా కొంచెం రైస్ పెట్టేసాను. ఇంక ఈ పూటకి చికెన్‌తో తినేస్తారులే అని చెప్పేసేసి. సో, లేరనమాట. ఇంకా అలా కొంచెం గోల చేస్తుంటే పిల్లలు ఇంకా అలా బయటికి తీసుకెళ్లారనమాట మా వారైతే. అసలు బెడ్‌రూమ్ ఉందండి బాబు చూపిస్తాను రండి. అసలు నన్ను కదిలిచ్చలేదు కానీ చూడండి ఇక్కడికొచ్చి అసలు ఎలా చేసేసారంటే మొత్తం దిండ్లతో ఆడతారు. మరి వీళ్ళకి ఇదేమో కుశాలో ఏమో కానీ అని అక్కడైతే పడేశారనమాట. సో, మొత్తం కూడా టవల్స్, దిండ్లు అండ్ బ్యాగ్‌లో ఏముంటాయంటే వాళ్ళవి ఓల్డ్‌వి షర్ట్స్, ప్యాంట్స్ అవి ఉంటాయి కదా! అవి ఇంకేమో బొమ్మలుంటాయి కదా! ఆ బొమ్మలు అన్నీ కూడా బ్యాగుల్లో పెట్టుకొని వాటిల్ని తగిలించుకొని ఆడుకుంటూ ఉంటారనమాట. సో, ఇట్లా జేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళొచ్చేసరికి నేనిదంతా క్లీన్ జేసినా, మళ్ళీ వచ్చిన తర్వాత ఇలానే జేస్తారు. సో, ఇంక ఇవాళ హాలిడే గాబట్టి తప్పదనమాట వదిలేయడమే. ఇంకా ఎప్పుడో ఈవినింగ్‌కి దీన్నయితే సర్దుతాననమాట. అంటే ఇలా ఉంది గదా అని అనుకోవచ్చు. బట్ తప్పదు. సర్దినా కూడా మళ్ళీ వాళ్ళొచ్చిన తర్వాత అవి తీసి ఆడడం అట్లనే జేస్తారనమాట. సో, అందుకే ఇంకా సెలవు రోజు వాళ్ళని ఫ్రీగా వదిలేయడమే ఏం చేసేది లేదు. సో, ఇంకా మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అని చెప్పాను కదా! మేమైతే ఉగాది సెలబ్రేట్ చెయ్యమనమాట. ఎప్పటినుంచో ఇక అత్తయ్య వాళ్ళు సెలబ్రేట్ చేయరు. సో, అది మనం కూడా ఫాలో అవ్వాలి కదా! సో, అట్లాగా బట్ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ అందరికీ ఇంకొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇంకా అలా ఆఫ్టర్‌నూన్‌కి వాళ్ళైతే తినేసారు. చెప్పాను కదా! చికెనే ఉంది అనేసి. ఇంకా చికెన్‌తోనే తినేసారనమాట. అండ్ ఇంకా ఆల్మోస్ట్ 4:30, 4:15 ఇంకా ఆ టైంకి ఇంకా అలా కిచెన్‌లోకొచ్చాను. ఎందుకంటే కిచెన్ అంతా గూడా ఎక్కడివక్కడే ఉన్నాయి. ఎలా పడితే అలా ఉంది. చెప్పాను కదా! బ్రేక్‌ఫాస్ట్ చేసి పడుకున్నాను. మధ్యాహ్నానికి లేచి కొంచెం అన్నం వండేసాను. అది వాళ్ళు తిన్నారు. మళ్ళీ పడుకున్నాననమాట. అంత నీరసం వచ్చింది. పొట్టలోనేమో గడబిడలు స్టార్ట్ అయ్యాయండి సడెన్‌గా మళ్ళీ. సో, అలాగా ఈరోజు ఏంటో మరి చాలా తేడాగా అనిపించింది. నిన్న తిన్న పుట్నాల వల్లే ఏమో అనుకుంటా ఇదంతా కూడా. సో, అది తింటాను అప్పుడప్పుడు బానే ఉంటది. కానీ ఈసారి మాత్రం ఎందుకో తేడా కొట్టిందనమాట. సో, అది ఇంకిక్కడేంటంటే అక్కడున్న గిన్నెలన్నీ కూడా ఇంకా సింక్‌లో అయితే వేసేస్తున్నాను. గిన్నెలు కడగలేదు మార్నింగ్ నుంచి అలానే ఉన్నాయి. అండ్ ఇంకా గారెలు వేసిన ఆయిల్ ఉంది కదా! ఆయిల్ కూడా నేనేంటంటే మళ్ళీ దీన్ని గారెలకో, వేటికో అంటే డీప్ ఫ్రై ఐటెమ్స్‌కి రీయూజ్ చేయను కానీ బట్ నార్మల్‌గా కర్రీస్‌కైతే యూజ్ చేస్తానండి. అది ఫ్రెష్ ఆయిల్ అండ్ వన్ టైమే కదా యూజ్ చేసింది. గారెలు వేశాను. సో, మామూలుగా పడేయననమాట. దాన్ని మామూలుగా కర్రీస్‌కైతే యూజ్ చేస్తూ ఉంటాను. కానీ మళ్ళీ డీప్ ఫ్రైకైతే యూజ్ చేయననమాట. సో, అది. ఇంకా ఏమన్నా నాన్ వెజ్ అట్లాంటివి చేసిన ఆయిల్ అనుకోండి, అది నాన్ వెజ్ కర్రీస్‌లో అయితే యూజ్ చేసుకుంటాననమాట. అంటే ఎగ్ కర్రీ కానీ, ఆమ్లెట్స్ కానీ అలా వేసుకుంటూ ఉంటాం కదా! మేము ఖచ్చితంగా వీక్‌లో ఎన్నో సార్లు వేసుకుంటూ ఉంటాము. సో, అలాంటి వాటిల్లో ఇంకా ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. ఇదేమో మామూలుగా రెగ్యులర్‌గా యూజ్ చేసే కర్రీస్‌కైతే యూజ్ చేస్తాననమాట. అంటే మొన్నెవరో అడిగారు అందుకని చెప్పేసి చెప్తున్నాననమాట. సో, ఇంకా అలా టిష్యూతో ఆయిల్ ఏమన్నా పడిందేమో అని చెప్పేసి మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా తర్వాత అక్కడున్న గిన్నెలన్నీ కూడా సింక్‌లో వేసేసి ఇంకా వాటిల్నయితే కడుగుతూ ఉన్నా అనమాట. సో, అదండి. నా దగ్గర గిన్నెలు, సామాన్లు అంటూ కూడా
పెద్దగా ఏమి ఉండవు. నా రెగ్యులర్ కుకింగ్‌కి సరిపడే మాత్రమే ఉంటాయి. అంటే పైన చూస్తున్నా అనమాట అప్పుడు. అంటే ఇన్ కేస్ ఏమన్నా ఎక్కువ సామాను కొనుక్కుంటే వాటిల్ని ఎక్కడ పెట్టాలా? పైన వాటిలో సరిపోతాయా? అని చెప్పేసేసి నిజంగా ఆ టైంలో అదే ఆలోచన ఉంది మైండ్‌లో. అందుకే ఇప్పుడు ఈ టాపిక్ చెప్తున్నాను. సో, అలా నేను రెగ్యులర్‌గా ఏమైతే కుకింగ్‌కి యూజ్ చేస్తానో మోస్ట్‌లీ అవే ఉన్నాయి. ఎక్కువ గిన్నెలున్నా కూడా మనకి ఉంది కదా వేరే గిన్నె అని చెప్పేసేసి మనం ఎక్కువ శ్రమ పెంచుకుంటాం అన్నమాట. అదే ఈ కొన్నే ఉన్నాయనుకోండి, ఇది ఇప్పుడు కావాలి కదా అని చెప్పేసి దాన్నే కడుక్కొని మళ్ళీ దాన్నే యూజ్ చేసుకుంటాము. సో, అలాగా నాకు ఇప్పుడు రెగ్యులర్‌గా యూజ్ చేసుకునేవి ఉన్నాయి. అంటే నాకు కావాల్సినవి నాకు సరిపోయేయి ఉన్నాయి ప్రస్తుతానికి. పెద్ద పెద్దవి డేషాలు అంటూ ఇంకా అట్లాంటివయితే ఏం లేవనమాట. సో, అవైతే నా కిచెన్‌కి ప్రస్తుతానికి కరెక్ట్‌గా సరిపోనున్నాయి. సో, అది అంటే మనకు అవసరము అనుకుంటే కొనుక్కుంటాం కానీ, అవసరం లేకుండా ఇప్పుడు ఎందుకండి వేస్ట్ కదా! సో, అవసరం వచ్చినప్పుడు కొనొచ్చులే అని జెప్పేసి నేనైతే ఇంక పెద్ద పెద్ద గిన్నెలు అట్లాంటివైతే ఏమి కొనలేదనమాట. కంటైనర్స్ మాత్రం అవి తీసుకుంటూ ఉన్నానంతే. సో, అది ఇంకా అలా గిన్నెలైతే కడిగేశాను. అంటే తర్వాత కొంచెం స్టవ్ అది కూడా ఆయిల్ మరకలు అవి మెస్సీగా ఉన్నాయని చెప్పేసేసి క్లీన్ చేసేసుకున్నాను. అండ్ పక్కన మిల్క్ గూడా పెట్టేశాననమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా! కాఫీ అలా తాగుదాము. మార్నింగ్ గారెలు తిన్నాను. అంతే ఇంక ఆఫ్టర్‌నూన్ లంచ్ గూడా చేయలేదనమాట. కానీ చికెన్ కర్రీ మీద చాలా లాగింది నాకైతే. కానీ ఏమో తినబుద్ధి అవ్వలేదు. ఇంక అందుకని తినలేదనమాట. ఇంక అందుకని కొంచెం అలా కాఫీ అయినా తాగుదాంలే అని చెప్పేసేసి ఇంకా అలాగా అసలు ఆ రోజంతా కూడా ఏం తినలేదండి. నైట్‌కి కూడా ఏమీ తినలేదనమాట. చెప్పాను కదా కొంచెం తేడా కొట్టిందని చెప్పేసి. ఇంక అందుకని చెప్పేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అది కూడా తినకుండా ఉన్నా పోయేది. కానీ నీరసంగా ఉంది కదా! కొంచెం తింటే తగ్గిద్దేమో అని చెప్పేసి అప్పుడు తిన్నాను. కానీ ఇంకా తినడంతో ఇంకా ప్రాబ్లమ్ అయిపోయిందనమాట. సో, అది ఇంకా అలా కాఫీ ఏమో కలుపుకున్నాము. ఇంక మా చిన్నోడొచ్చేసి మీరైతే అన్నీ తింటారు, మీరైతే అన్నీ తాగుతారు, నాకు మాత్రం ఏమి ఇవ్వరు అని చెప్పేసేసి ఎనకాలే వచ్చాడు. సర్లే ఉండురా పుచ్చకాయ కోసిస్తాను అని చెప్పేసేసి ఇంకా అలా వచ్చి ఇంక పుచ్చకాయ అయితే కోసిస్తున్నా అనమాట. మేమైతే అన్నీ తింటామంట. మేమే అన్నీ తాగుతామంట అండి. పిల్లలకి ఇవ్వకుండా మనం ఎక్కడ తింటాం చెప్పండి? వాళ్ళకి ఇవ్వకుండా ఏదైనా తింటే అసలు మనం ఉండగలమా చెప్పండి? సో, ఇంకా అలాగా ఫస్ట్ ఇంకా వాళ్ళకి పుచ్చకాయ కోసిద్దాంలే, కాఫీ తర్వాతన్నా తాగుదాము అని చెప్పేసి ఇంక అక్కడ పెట్టుకొనొచ్చి వాళ్ళకైతే ఇంక అలా పుచ్చకాయ కోసి ఇచ్చేసాననమాట. మా చిన్నోడు చెప్పాను కదా! ఫ్రూట్స్ బాగా తింటాడు. అసలు ఫ్రూట్స్ ఉంటే పెట్టాల్సిన పని లేదనమాట. నాకు వాడిలో నచ్చే విషయం ఇదే. అసలు వాడంతటికి వాడే తీసుకొని తినేస్తాడు. చక్కగా తింటాడనమాట. సో, పెద్దోడు అలా కాదు పెట్టాలి, ఇవ్వాలి. తింటే అంటే వాళ్ళలో ఉండాల్సినవి వాళ్ళలో ఉన్నాయి. వీళ్ళలో ఉండాల్సినవి వీళ్ళలో ఉన్నాయిలెండి. ఎవరికి వాళ్ళే ఎంతైనా. ఎప్పుడు ఒకళ్ళతో కంపేర్ చేయకూడదు. ఎవరికుండేవి వాళ్ళకుంటాయి కదా! సో, అదనమాట. ఇంకా అలాగా వాళ్ళకైతే పుచ్చకాయ ఇచ్చేసి ఇంకా తర్వాత కాఫీ తాగేశాను. ఇంకా ఇదొచ్చేసి నైట్ అనమాట. ఇంకా నైట్ డిన్నర్‌కి పాపం మా వారు మటన్ తెచ్చుకున్నారు. మటన్ చేస్తానేమో, ఫ్రై చేస్తానేమో ఆఫ్టర్‌నూన్ టైంలో అనేసి. కానీ ఇంకా చేయలేకపోయాను. సర్లే ఇంక నైట్‌కైనా చేద్దాము. మళ్ళీ తను రేపు ఊరెళ్తున్నారనమాట. ఇంకా రేపు ఉండరు. మళ్ళీ ఎల్లుండేమో సాటర్‌డే వచ్చింది. సరే ఇంకెలాగోలా నైట్ కన్నా చేద్దాంలే అని చెప్పేసేసి ఇంక అలా నైట్‌కి మటన్ చేస్తున్నాను. మటన్ ఫ్రై అనమాట. అయితే మటన్ కుక్ చేసిన తర్వాత ఈ సూప్ లాగా ఉంటది కదా! అంటే అందులోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగము, ఇలాచి, బిర్యానీ లీఫ్ వేశాననమాట. కొంచెం వాటర్ వేశాను. వేస్తే మటన్ కుక్ అవుతుంది. ఇంకా సూప్ లాగా ఉంటుంది కదా అది. ఆ సూపు చాలా బావుంటుంది. ఇంకా అలా పిల్లలకి వేసి ఇచ్చేసాననమాట గ్లాస్‌లో. వీళ్ళకి చాలా ఇష్టంగా తాగుతారనమాట ఇలాగ. సూప్ లాగా బావుంటుంది. సో, ఇంకా అలా కొంచెం గ్లాసెస్‌లో వేసిస్తే ఇంక అదైతే తాగేశారు. ఇంక ఇక్కడేమో ఫ్రై కోసము ఇక్కడ చూసారు కదా! కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అలాగే కరివేపాకు అవి వేసుకున్నాను. పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన పోయిన తర్వాత ఇంక జీడిపప్పు గూడా వేశాను. ఫ్రైస్‌లో ఏంటంటే జీడిపప్పు బావుంటుంది అందుకని చెప్పేసి. ఇంక కుక్ చేసుకున్న మటన్ ఉంది కదా! ఆ మటన్ వాటర్‌తో సహా వేసేసాననమాట. వేసేసి ఆ వాటర్ మొత్తం గూడా ఇంకిపోయి కొంచెం ఇలాగా మనకి ఫ్రై అయ్యేంత వరకు గూడా దీన్ని మనం బాగా కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికే ఉంటుంది కాబట్టి ఎక్కువ సేపు అవసరం లేదనమాట. ఇంకా ఫైనల్‌గా ఏంటంటే దీనిలో గరం మసాలా, అలాగే కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి వేశాను. ఉంటే కొత్తిమీర వేసుకుంటే గనక చాలా బావుంటుంది. ఇంకా నైట్ మా వారి కోరిక మేరకు మటన్ ఫ్రై కూడా చేశాను. ఇంక అలా కొంచెం అడుగు పట్టేసింది. అంటే ఉల్లిపాయ అది స్టార్టింగ్‌లోనే వేస్తాం కదా! సో, ఇంక అలా అడుగు పట్టిందనమాట. సో, ఇది ఇవాల్టి వ్లాగు. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.